క్వశ్చన్ వేస్తున్నానండి జీవీఎస్ ఆంజనేయులు గారికి. ఏమండి, కనమర్లపూడిలో శ్మశానం మీరు తీసుకున్నారా? 5 ఎకరాలు కలుపుకున్నారా లేదా? కనమర్లపూడి మీ 40 ఎకరాల్లో 5 ఎకరాల శ్మశానం కలుపుకున్నారా లేదా? దీని ఒకదానికి సమాధానం చెప్పు. ఆంజనేయ స్వామి మాన్యం కలుపుకున్నారా లేదా? మీ గెస్ట్ హౌస్లో ఎన్ఎస్పి కాలువ నీ గెస్ట్ హౌస్లో కూడా పోయిందా లేదా? నాకు సెంటు ఉంటే నేను మానుకుంటారంటగా. నీకు సెంటు ఉంటే మానుకుంటానన్నావు కదా ఆంజనేయులు గారు. అది ఎన్ని సెంట్లు నువ్వు ఆక్యుపేషన్ చేసుకున్నావు? అది కూడా ఒకసారి గమనించాలి. ఆంజనేయులు గారు, మీరు ఇంకోటి కూడా చెప్పండి. మీ అక్రమ ఆస్తులన్నిటికీ, మీ అక్రమ సంపాదనకి మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారండి? మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏం కట్టారు? ఈ అక్రమ వ్యాపారం, నేను వ్యాపారం చేసుకున్నాను, మీరు వ్యాపారం చేసుకున్నాను, ఈ అక్రమ వ్యాపారం చేసే చేపలాయన ఎంత ట్యాక్స్ కడుతుండ్రు? ఎంత ట్యాక్స్ కడుతుండండి? మీరందరూ చెప్పండి. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు కట్టండి. మీరేమేమి కట్టారు? మీరు ప్రభుత్వ ఆస్తులు నేను తినడానికి పోయాలని చెప్పారు. మీరు ప్రభుత్వానికి నేను ట్యాక్స్ కడుతున్నానా? మీరు ట్యాక్సులు కడుతున్నారా? నీకెంత ఆస్తులు ఉన్నాయి? జీవీఎస్ ఆంజనేయులు గారికి ఎలగట్టలేనన్ని ఆస్తులు ఉన్నాయి. నువ్వు ఎంత ట్యాక్స్ కడుతున్నావు? ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకా చెప్తే మీ ఊరు శ్మశానం కలుపుకుంటావు, పొచ్చెరలో ఇదే విధంగా నీ బినామా పేర్లను పెట్టి కలుపుకున్నావు, దాసరపాలెంలో కలుపుకున్నావు, ఉప్పలపాడు గుల్లకమ్మను కలుపుకున్నావు. మరి ఆయన చూస్తే ఇందాక చెప్పాను, ఆయన మక్కిన మల్లికార్జునరావు గారు ఆయన ఎన్ని కలుపుకున్నాడు? ఇవన్నీ చెప్తే ఏం చెప్తారు? పాలల్లో నీళ్లు కలిపాడండి బ్రహ్మనాయుడు గారు, నీళ్లు కలిపి అది అమ్మాడు. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నీళ్లు కలిపే వచ్చాడండి. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా నీళ్లు కలిపే వచ్చాడా? మరి ఆయన కూడా పాలాపారం చేస్తున్నాడు, ఆయన కూడా నీళ్లు కలిపే సంపాదించాడా? మాట్లాడేటప్పుడు కనీసం విఘ్నత లేకుండా, విశిక్షణ లేకుండా ఊరికి అబద్ధాలు వేయటం తప్పితే మీ వాస్తవాలను మీరు మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని మాట్లాడటం ఎంతవరకు? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడితే మేము మాట్లాడకుండా లేము. మీరు మాట్లాడండి, మీకు నేను సమాధానం చెబుతాను. నేను మాట్లాడతాను, మీరు సమాధానం చెప్పండి. మీరెవరు? దాన్ని పోయే దానయ్య ముక్కు ముఖం తెలియనోడి చేత పెట్టించి మాట్లాడిచ్చి శబాష్ శబాష్, దానికి అది చేతకాని వాళ్ళు చేసే పనులు ఇవి. ప్రాణం కోసం లేదో భయం కోసం ఈ వ్యాపారాలు పోతే బతకలేమనేది ఐ డోంట్ కేర్. బతకడానికి ఒక ముద్ద లేకుండా పోదు. మీరిద్దరు అనుకుంటున్నారేమో, మీరు ముగ్గురు మూడు ఆయన అనుకుంటున్నారేమో, ఏమీ చేయలేరు. నువ్వు తేపక పీకుతారా అంటావు. ఏం మీరు పీకుతారా? మీరు పీకండి, మేము పీకలేదు, మీరు పీకండి. నేను అన్నీ చేస్తానా నువ్వు చెయ్యి, నువ్వు పీకు. ఏం మీరంటే మేము అనలేమా? అంటాం కాసేపానండి. ఇది అంతా కూడా మీరు ఇనిమెల్లకి ఏల్పూరి ఎంత దూరం, ఏల్పూరికి ఇనిమెల్ల కూడా అంతే దూరం అన్న సంగతి తెలుసుకో. మీరంతా ప్రజల ఆస్తిని కొల్లగొట్టుకుంటూ, ప్రజల ఆస్తిని లాక్కుంటూ, ప్రజల ఆస్తిని తింటూ, ప్రజల గ్రామ ఆదాయాలన్నీ కూడా లాగేసుకుంటూ, గ్రామ చెరువులన్నీ లాగేసుకుంటూ మీరందరూ చేసినటువంటి ఇవన్నీ మేము ఎక్కడా చేయలేదే. ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈరోజు